ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితి మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల ధర్నా నిరవధికంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మహబూబ్ నగర్ ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఇక్కడ నిరసన బతుకమ్మ పేరిట ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ మహిళా కార్మికులంతా కూడా ఒక దగ్గర చేరి ఇక్కడ నిరసన బతుకమ్మ పేరున ఇక్కడ మనం పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ తమ యొక్క నిరసనను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులంతా కూడా ఈ విధంగా తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితి చూస్తే మొత్తం 9 డిపోల పరిధిలో 3,900 మంది కార్మికులంతా కూడా పూర్తి స్థాయిలో ఈరోజు సమ్మెలో ఉండటం జరిగింది. వీళ్ళంతా కూడా నిన్న సాయంత్రం 5 గంటల వరకు ఎవరైనా రిపోర్ట్ చేస్తారా అని చెప్పేసి ప్రయత్నం చేసినా కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఉద్యోగాల్లో విధుల్లో చేరకపోవడంతో ఆర్టీసీ అధికారులు ప్రైవేటు వ్యక్తుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ ఆర్టీసీ కార్మికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ప్రస్తుతం బస్సులను నడిపిస్తున్నారు. మొత్తం 9 డిపోల పరిధిలో ఉన్నటువంటి 880 బస్సులకు గాను 450 బస్సులకు పైగా ఇక్కడ బస్సులు నడుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, కర్నూలు, రాయచూర్, గద్వాల ఇతర జిల్లా కేంద్రాలకు సంబంధించినటువంటి బస్సులన్నింటినీ కూడా అంటే రద్దీ అధికంగా ఉండేటువంటి ప్రాంతాలన్నింటికీ కూడా ప్రస్తుతం బస్సులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అన్ని అంటే మారుమూల ప్రాంతాలకు మినహా దాదాపు నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు కూడా బస్సులు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బస్సులు కూడా యథాతథంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే దసరా సెలవుల కోసం తమ సొంత ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళంతా కూడా ఈ బస్సుల ద్వారా గమ్యస్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికైతే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోయినా కొంత మేరకైనా ప్రస్తుతం 50% బస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బతుకమ్మ ద్వారా నిరసన తెలుపుతున్నటువంటి కార్మికులంతా కూడా రేపు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ప్రణాళికలు కొనసాగిస్తున్నారు. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలో సమ్మెకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.